దీనికి దీని మీద భారతీయ జనతా పార్టీ ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదు. భానుప్రకాష్ గారు, ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ సంఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మేము దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ అవలంబిస్తున్నట్టు హిందూ వ్యతిరేక విధానాల మీద మేము తొందరలోనే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా పూర్తి నివేదికతో మేము కలవబోతున్నాం. ముఖ్యంగా తిరుమలని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు, దేవాలయ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు, దేవాలయ భూముల్ని కబ్జా చేశారు. కాబట్టి ఈ కబంధ హస్తాల నుంచి కాపాడే దిశగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, గోవింద భక్తులకి హామీ ఇస్తున్నాం. రాబో రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షురాలతో కూడా, పురంధేశ్వరి గారితో కూడా ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. పూర్తి దీని మీద పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ మీరు ఎవరికి అవసరం లేదు. మనకు అందరికి సుప్రీం వెంకటేశ్వర స్వామి మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ న్యూస్ ద్వారా మనందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి మాత్రమే. మనం ఎవరికైనా తలంచాలంటే వెంకటేశ్వర స్వామికి మాత్రమే తలంచాలి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకునేసి ఏందండి ఇది? కాబట్టి మీ ద్వారా నేను టీటీడీ ఉద్యోగులను కూడా కోరుకుంటున్నా, విన్నవించుకుంటున్నా, మీరు కూడా నిలదీయాలి. మీకు అండగా మేము ఉన్నాము, మీకు తోడుగా మేము ఉంటాము, మీరు కూడా నిలదీయండి. ఇది మంచిది కాదు, మీరు చేస్తున్నట్టు సాంప్రదాయాలు మంచిది కాదు అని చెప్పి టీటీడీ ఉద్యోగస్తులు కూడా టీటీడీ ఈఓని చైర్మన్ అడగాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడితో ఆగదండి, ఇది ఇక్కడితో ఆగదు. అందుకని చెప్తున్నా, నాకు అనుమానం వేస్తుంది. 7 కొండలైనా జగన్మోహన్ రెడ్డి కొండగా మార్చేస్తారా? ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నారా, జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నారా? ఆయనకి ఏదైనా ఇడుపుల పాయలో దేవస్థానం ఉంటే మొత్తం గుడికంతా ఆయన ఫోటోలు పెట్టుకోమని చెప్పాడు, మాకేం అభ్యంతరం లే. తిరుమల తిరుపతి దేవస్థానం మన గుడి, మనందరి గుడి. పురాణాలు ఏం చెప్తున్నా తెలుసా అండి? వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటదంటే, వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమాన క్షేత్రం గాని, వెంకటేశ్వర స్వామితో సరిసమాన దేవదేవుడు గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు ఏ విధంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన పెడతారండి? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? పరిశీలన చేసుకోవాలి పెట్టేవాళ్ళు. భానుప్రకాష్ గారు అలాగే ఉండండి. ఇక కిరణ్ రాయల్ గారి ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్ రాయల్ గారు ఏమంటారు? మరి భానుప్రకాష్ గారి మాటలకు మీరు ఏకీభవిస్తున్నారా? మీ రియాక్షన్ ఏంటి? మేడం, బాణన్న చెప్పింది అక్షరాల కరెక్ట్. ఎందుకంటే టీటీడీ మీద అనేక సమస్యల పైన అనేక పోరాటాలు బీజేపీతో పాటు జనసేన పార్టీలో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ పక్క నేను గాని, ఆ పక్క బాణన్న గాని అనేక మొత్తం డీటెయిల్స్ ఏది ఎవిడెన్స్ లేకుండా గానో, లేకపోతే మా దగ్గర ఏం లేకుండా మాట్లాడు ఊరికే అన్ని మా దగ్గర చట్టం ఉంది. టీటీడీ సంబంధించిన హిందూ ధార్మిక చట్టం సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. అన్ని చదివే మాట్లాడుతున్నాం, ఏదో వ్యతిరేకిస్తున్నాం. ఇళ్ల పట్టాల నిర్ణయం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీ మెహర్బానీ కోసం, మీ రాజకీయ ప్రలోభం కోసం, మీ కుమారులు, మీ వారసులు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసుకోవడానికి దేవుణ్ణి వాడుకోవడం కరెక్ట్ కాదు. ఇది మార్చుకోమని చెప్తున్నాం మేము. ఇంకా పోను రోజుల్లో ఏమవుతుందంటే వీళ్ళకి పిచ్చి పీక్స్ కిలిపి దేవుణ్ణి కూడా బయటికి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాల్సింది ముందు జగన్ చేసుకుని తాడేపల్లికి వెళ్ళి చేసుకునేకి రావాలని చెప్పి రూల్ పెడతారు మేడం. వీళ్ళు అలాంటి రూల్ తీసుకొస్తారు, ఖచ్చితంగా మొహమాటం లేదు. అడిగితే కేసులు పెడతారు, మీడియా అడిగితే మీడియా, సోషల్ మీడియాని కేసులు పెడతారు. మీలాంటి ఛానల్స్ చూపిస్తే మీ ఛానల్స్ బైకాట్ చేస్తారు. ఇవన్నీ చేస్తాం మేడం. దయచేసి ఒకటే చెప్తున్నాం, ఇలాంటివి పునరుద్ధం కాకుండా టీటీడీ చైర్మన్ రాజీనామా చేయడు. ఈఓ 2019లో వచ్చినాడు, ఇంకా ఆడే ఉన్నాడు. ఆయన జైఓగా వచ్చి స్పెషల్ ఆఫీసర్ ఈఓ అయినాడు. ఇంకొక 3 నెలలు రిటైర్మెంట్ అవుతాడు. ఆయన 5 ఏళ్ళకి అక్కడే ఉన్నాడు. వీళ్ళు బదిలీ చేసే అధికారులు లేరు. మా ఇష్టం మా రాజ్యం అని అన్నారు. కాబట్టి దయచేసి మాకు భయపడకపోయినా దేవుడికి భయపడండి. దేవుడికి భయపడి, దైవుడి కన్నా భయపడి క్షమాపణ చెప్పి ఆ పుస్తకాల్లో ఫోటోలు మార్చమని చెప్పి డిమాండ్ చేస్తారు. ఓకే అండి, కిరణ్ గారు మీరు అలాగే ఉండండి. మరోపక్క సప్తగిరి ప్రసాద్ గారు కూడా టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి సప్తగిరి గారు. మేడం నమస్తే, చెప్పండి మేడం. ఏమంటారండి? ఇప్పుడు మొత్తం మీద టీటీడీకి సంబంధించి కూడా జగన్ నవరత్నాలతో లోగో తీసుకొని వచ్చారు. ఇక టీటీడీ కాస్త ఇప్పుడు జగన్ గా మారి, జగన్ కి సంబంధించి జగన్ ప్రభుత్వం హయాంలోకి వెళ్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అంటున్నారు. సో మీరు ఏమంటారు దీనిపై? మేడం, మేము నిన్నటి నుండి కూడా ఈ యొక్క ఘటన పైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాము.